సత్యం శివం సుందరం ఛానల్ శ్రోతలకు నా మనస్సుమాంజలు అర్పిస్తూ మన దేశ రాజధాని ఢిల్లీకి ఒక స్త్రీ సీఎంగా సెప్టెంబర్ 17, 2024 నుంచి పనిచేస్తున్నారని తెలపడానికి సంతోషిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుండి షీలా దీక్షిత్ గారు 15 సంవత్సరాలు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం సుష్మా స్వరాజ్ గారు, ఇప్పుడు 3వ స్త్రీ సీఎంగా అతిషి మర్లేనా సింగ్ గారు. ఆమె పార్టీ అధ్యక్షుడు శ్రీ కేజ్రీవాల్ సీఎంగా రిజిగ్నేషన్ చేసి తన సీఎం పదవిని ఆమెకు అప్పగించారు. ప్రజలందరూ కేజ్రీవాల్ జైలు నుండి విడుదల కాగానే తన భార్యను సీఎంగా చేస్తారని అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఆయన తన పార్టీలో డిప్యూటీ సీఎంగా పనిచేసి ప్రస్తుతం జైల్లో ఉన్న మనీష్ సిసోడియా గారికి విద్యా విషయంగా సలహాదారుగా పనిచేస్తున్న అతిశీని సీఎంగా ప్రకటించడం జరిగింది. అసలు ప్రజలు చాలా మంచి ముఖ్యమంత్రిని అతిశీని ఎన్నుకున్నారని అనుకుంటున్నారు. ఈ సోమవారం అంటే 23/9/24 సచివాలయంలో ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. భరతుడి మాదిరిగా తాను కూడా రాముని పాదుకలు పీఠంపై నుంచి అయోధ్యను పాలించినట్లుగా ఢిల్లీని పాలిస్తానని ఆయన కుర్చీని ఖాళీగా ఉంచి పక్కన వేరొక కుర్చీలో కూర్చున్నారు. ఆ ఎర్ర కుర్చీ ఆయనదేనని, ఆయన తిరిగి పీఠాన్ని అధిరోహిస్తారని చూస్తున్నానని ఆమె అన్నారు. భరతుడు శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసంకి వెళ్ళినప్పుడు రాజ్యాన్ని పాలించిన అవసరం వచ్చింది. అలాగ తాను కూడా తిరిగి ఎలక్షన్లో శ్రీ కేజ్రీవాల్ పదవి చేపట్టే వరకు ఈ 4 నెలలు సీఎంగా పదవిలో ఉంటానని ఆమె అన్నారు. దేశ రాజకీయాల్లో కేజ్రీవాల్ రాముని వంటి వారిని ఆయన దురుద్దేశాలతో అరెస్ట్ చేశారని కూడా ఆమె అన్నారు. మరి కేజ్రీవాల్ రాముడు, అతిశీ భరతుడు అయితే మరి కేజ్రీవాల్కి ఢిల్లీ పీఠం దక్కేనా అని ప్రజలు అనుకుంటున్నారు. అతిశీ తల్లిదండ్రులు ఇద్దరు విజయ్ సింగ్, తృప్తి వాహి ఇద్దరు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా పనిచేశారు. వారికి అతిశీ 8 జూన్ 1981లో జన్మించింది. తల్లిదండ్రులు ఇద్దరు, ఒకరు రాజపుట్, రెండవ వారు పంజాబీ. వారిద్దరూ కమ్యూనిస్టు భావజాలం మెండుగా ఉన్నవారు. అందుచేత తన కూతురికి అతిశీ మర్లీనా అని పేరు పెట్టారు. మర్లీనాలో మొదటి పదం మార్ అంటే మార్క్స్ అని, లీనా అంటే లెనిన్ గాను వారు భావించారు. కానీ అతిశీకి తన కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ ప్రజలకు తెలియపరచడం ఇష్టం లేదు. అంచేత ఆమె ఎప్పుడు కూడా అతిశీగానే తనను పిలవాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ పాత్రికేయులు మాత్రం ఆమెను అతిశీ మర్లేగానే ఉద్దేశించి ఆమె గురించి వ్రాస్తూ ఉంటారు. అతిశీ తల్లిదండ్రులు ఇద్దరు వివాదాస్పద వ్యక్తులు. పార్లమెంటు మీద దాడి చేసిన తీవ్రవాది అఫ్జల్ గురువుకు మరణశిక్ష వద్దని మెర్సీ పిటిషన్లు వేశారు. కార్గిల్ యుద్ధ వీరులకు విరాళాలు సేకరిస్తున్నప్పుడు చనిపోవడానికి జీతాలు తీసుకుంటున్న వారికి విరాళాలు ఎందుకు అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిని ప్రజలు అర్బన్ నక్సల్గా భావిస్తూ ఉంటారు. అతిశీ ఢిల్లీలోని స్ప్రింగ్స్ డేల్ స్కూల్లో హై స్కూల్ చదువు, సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఢిల్లీ నుండి హిస్టరీలో గ్రాడ్యుయేషన్ చేసి 2003లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో హిస్టరీలో మాస్టర్ డిగ్రీ చేశారు. 2005లో మ్యాగ్డలైన్ కాలేజ్ ఆక్స్ఫర్డ్ నుండి రోడ్స్ స్కాలర్షిప్తో చదివారు. 2013 నుండి ఆఫ్ పార్టీ నియమ నిబంధనల రూపకల్పనలో ఈమె పాల్గొన్నారు. 2019లో తూర్పు ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్పై పోటీ చేసి 4.77 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తిరిగి 2020 ఢిల్లీ దక్షిణ ఢిల్లీలో కల్కాజీ నియోజకవర్గం నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్ పై 11,422 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. శ్రీ మనీష్ సిసోడియా గారు తమ రాజీనామా తర్వాత అతిశీ ఆమ్ పార్టీలో క్యాబినెట్లో చేరారు. ఈ నెల సెప్టెంబర్ 17న అతిశీని శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు తమ నివాసంలో జరిగిన ఒక పార్టీ సమావేశంలో ఢిల్లీ సీఎంగా ప్రకటించడం జరిగింది.
ఢిల్లీ సీఎంగా ఎన్నికైన వారిలో 43 ఏళ్ల వయసు గల అతి చిన్న వయస్కురాలు ఈమె. అది శ్రీమర్లీనాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించగానే కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించిన స్వాతి మలేవాల్ తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేస్తూ అతిశీ మర్లీనాన్ని భారత వ్యతిరేక శక్తులతో దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆరోపించింది. గత లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఢిల్లీలో మొత్తం 7 స్థానాల్లో బీజేపీని గెలిపించారు. అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కి వారు ఓట్లు వేస్తున్నారు. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. అంటే రాబోయే 5 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ నవంబర్లో ఎన్నికలు జరగాలని కేజ్రీవాల్కి ఒక ఆలోచన ఉంది. అతిశీ మర్లీనాని ముఖ్యమంత్రి చేసిన నెల రోజుల్లోనే అసెంబ్లీని రద్దు చేసి 2025 ఫిబ్రవరికి వరకు ఆగకుండా 2024లోనే ఎన్నికలకు వెళ్ళి తన అరెస్ట్ అక్రమమని రుజువు చేయాలని శ్రీ కేజ్రీవాల్ గారి వ్యూహం. కానీ శ్రీ మోడీ అమిత్ షాలు ప్లాన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. అది ఏమిటో అసెంబ్లీ రద్దు అయ్యే వరకు తెలియదు. అసలు విషయం ఏమిటంటే కేజ్రీవాల్ ఈ డ్రామా ఆడకపోయి ఉంటే అసెంబ్లీ దాని అంతటా అదే రద్దు అయిపోయి ఉండేది. సుప్రీంకోర్టు శ్రీ కేజ్రీవాల్ను కొన్ని షరతులతో, అంటే 1 ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన వెళ్ళకూడదని, 2 ఎలాంటి అధికారిక ఫైళ్లపైన సంతకం చేయకూడదనేదని 2 ముఖ్యమైన షరతులు చేసింది. ఇంకా ఆయన చేసేదేముంది? ప్లస్ ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. బీపీ, షుగర్ ఆయనకు అదుపు తప్పుతున్నాయి. కాబట్టి ఆందోళన చెందితే మరింతగా పెరిగే అవకాశం ఉంది. అదుపు తప్పి ప్రమాద పరిస్థితికి వెళ్తారనే డాక్టర్ల హెచ్చరిక. కేజ్రీవాల్ ఇప్పటికీ అక్రమ మద్యం కేసులో నిందితుడుగానే ఉన్నాడు తప్ప అతను నిర్దోషి కాదు. ఇదే కేజ్రీవాల్ యొక్క రాజీనామాకు ముఖ్యమైనటువంటి కారణం. ఇక ఆప్కు నియంత్రించే శక్తి బ్రిటన్, అమెరికాల్లో ఉన్నాయి. ఆ రిమోట్ కంట్రోల్కి వ్యక్తులు ముఖ్యం కాదు. అందుచేత అతిశీ మర్లీనాను పూర్తి అధికారాలు అప్పచెప్పమనే ఆదేశాలు కూడా రావడానికి అవకాశం ఉంది. అతిశీ మర్లీనా వయసులో చిన్నది, పైగా కమ్యూనిస్ట్ భావజాలం గల వ్యక్తి కాబట్టి దేశ రాజధాని ఢిల్లీలోకి బీజేపీకి వ్యతిరేకంగా చురుకుగా పనిచేయగలరు. అందుచేత ఇది కేజ్రీవాల్కు ఒక విషమ పరీక్షని చెప్పవచ్చు. అతనికి పదవితో పాటు పార్టీ కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. మరి కేజ్రీవాల్ ఇలాంటి విషమ పరీక్షలను తట్టుకోగలడా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.